బాబాయ్ గారు మీ పేరేంటి? మా పేరు నాగేశ్వర గారు. గత 5 సంవత్సరాలు చూశారు ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం చూశారు, ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పుడు తేడాలు ఏంటి? ఇది చాలా బాగుంది. అవునా? ఎందుకు ఈ ప్రభుత్వం మీద అంత నమ్మకం ఏంటి? నమ్మకమే, రోడ్లు వేస్తున్నారు, అన్ని పనులు బాగా చేస్తున్నారు. అదేవిధంగా రోడ్లు అనేది ఏ ప్రాంతంలో వేస్తున్నారు, ఎక్కడెక్కడ వేస్తున్నారు ఈ సరౌండింగ్లో? ఈ సరైన బైబాక్స్లో వేశారు, ఇస్తున్నారు. ఏంటి అన్ని డబ్బులు బాగా ఇచ్చారు, చక్కగా 25,000 చొప్పున. ఈ ప్రభుత్వం చాలా చాలా బాగుంది. చెప్పిన మాట మీద నిలబడ్డాడంటావా బాబాయ్? ఏంటి బాబు గారు 70% నిలబడ్డాడు గ్యారంటీగా. వాళ్ళంటాకేమొచ్చి నేను అంట ప్రతిపక్షంలో కూర్చొని. అవును, డెవలప్ అవుతుంది. రాజధాని బాగా చేస్తున్నాడు, చాలా బాగుంది అన్నీ. ఒక రాజధాని అమరావతి కంప్లీట్ చేస్తుంటే కింద ఉన్న ప్రాంతంలో వర్కర్స్ అందరికీ ఒక పని అనేది ఏర్పడిద్ది అంటారా? లేబర్ నుంచి మన రాష్ట్రంలో 5-6 జిల్లాలకు చాలా ఉపయోగం జరుగుతుంది. అవునా? అంటే ఇదివరకు ఇసుక ధరలు ఉండేయండి, మీకు ఐడియా ఉండేది కదా, బిల్డింగ్ సైడ్ కూడా, బిల్డర్ సైడ్. పెద్ద లారీ 40,000 పెట్టాడు గత 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు తినేసాడు డబ్బంతా. ఎవరు మన వైఎస్ఆర్ ఏం పేరేంటి, జగన్మోహన్ రెడ్డి. జనం అంటాకేమొచ్చి నేను అంటారు, అట్లా అనుకోతే ఇంక ప్రతిపక్షం ఏడుంది. కూటమి ఇంకా 5 సంవత్సరం, ఇంకొక 5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకో 5 సంవత్సరాలు గ్యారంటీ. బాబాయ్ అంత నమ్మకం చంద్రబాబు నాయుడు మీద? నమ్మకం ఉంది. మీ పేరేంటండి? శ్రీనివాసరావు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎంతమంది ముఖ్యమంత్రులను చూశారు మీరు? అంటే ఏ ముఖ్యమంత్రి బాగా చేస్తున్నారు, ప్రజలకు ఎవరి దగ్గరలో ఉన్నారు? పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు, చంద్రబాబు బాగా చేస్తున్నాడు, జగన్ అన్న నమ్మకం లేదు. ఎందుకు జగనన్న మంచి పనులు చేశారు అంటున్నారు కదా? జగనన్న ఏముంది, వాళ్ళ నాన్నగారు మంచి 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 పొజిషన్గా ఉన్నవాడు. ఇప్పుడేమో చెప్పడం మాట ఇంటలేదు. భవనమ్మ గారు మంచోళ్ళు, మాకు ఏం కావాలంటే తెచ్చి పెట్టాం మనిషి ఆయన. ఎందుకు బాబాయ్ అసలు వీళ్ళే మంచోళ్ళు కాదని అంటే అపోజిషన్ వాళ్ళు? నువ్వేమో పవన్ కళ్యాణ్ మంచోడు. రాజుగా ఉన్న వేరు, డబ్బులు ఉన్న వేరు, రాజుగా ఉన్న వేరు. ఏమేముంది, నీ జబ్బులు 5 ఉంటే పండగ, డబ్బులు లేకపోతే పండగ లేదు. బాబా బ్రహ్మాండంగా ఉండేది, బ్రహ్మాండంగా 3 పూలు ఆ కాయలుగా ఉంది అప్పుల్లో చంద్రబాబు నాయుడు. ఈ మధ్యలో 5 సంవత్సరాలు జగనన్న పరిపాలన అడుగుతున్నారు, ఎలా ఉంది? జగనన్న ఉంది. పింఛను ఇచ్చేవాళ్ళు, పింఛను కూడా ఇప్పుడు ఆడు ఇవ్వట్ల. చంద్రబాబు మాకు టైం బాగానే ఇస్తున్నాడు, అన్నీ వస్తాయి. 4,000 పెంచుతా అన్నాడుగా, మరి పెంచారా బాబు గారు? ఎవరండి బాబు గారు? పవన్ కళ్యాణ్ లేకంటే ఇంకా వచ్చిన పండుగలాగా పెంచుతా అన్నాడు బ్రహ్మాండంగా. సినిమాలు ఉన్న వేరు, రాజీగా ఉన్న వేరు, అందరితో బాగా సత్తులో ఉంటాడు. ఎందుకు చేయడు? మీరంటే రాను కూర్చోబెట్టి గౌరవిస్తాడు. అలాంటి మహానాయకుడు ఆయన. డబ్బులు ఎవరో పది మేడం, రాజకీయం వదులు ఇంకొక నాయకులతో. అది ఏం చెప్పాలంటే సినిమాల్లోంచి రాజకీయంలో వచ్చా, రాజకీయంలోంచి సినిమాలకు. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని నేను అంటున్నాడుగా, నీ రాజకీయంలో ఉండిపోతా, నాకు కావాల్సిన ప్రజలు కావాలి అని అంటున్నాడు బ్రహ్మాండంగా. తేడాతో పడగండి. నా వృత్తి, నా పెన్షన్ అంతా. నేను కూడా రంగయ్యతో బాధ్యత నేను ఇచ్చేవాళ్ళు. చూడలేదు మేడం. నీ సినిమాలో ఒక ఏరిగా ఉంటాడు, రాజకీయాల్లో ఒక ఏరిగా ఉంటాడు.